తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కులాల లెక్కలేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. బీజేపీ వైపు మాదిగ సామాజిక వర్గం నేతల అడుగులు పడుతున్నాయి. మాదిగలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికింది. గతంలో ఎంఆర్పీఎస్ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కేంద్రం చొరవ చూపింది. తాజాగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా దళితులు ఉన్నారు. మాదిగ వర్గాల్లో చీలిక తెచ్చేందుకే ఇటీవల గద్దర్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ వ్యూహంలో భాగంగానే బండి ఆ వ్యాఖ్యలు చేశారా? మాదిగ దండోరాతో కమలానికి కలిసొచ్చేనా అనే చర్చ ముఖర్జీ భవన్ లో జోరుగా సాగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, మొత్తానికి తెలంగాణలో బీజేపీ మాదిగలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నే మనం చూసాము. సరైన పొజిషన్ వాళ్ళకు కేటాయిస్తామని చెప్పేసి. సో ఇప్పుడు బీజేపీ ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఎందుకు ఆ విధంగా ముందుకు వెళ్తుంది? ఉమా, బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణలో అడుగులు వేస్తుంది అని చెప్పడానికి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఏదైతే గద్దర్పై, ముఖ్యంగా పద్మ అవార్డుల విషయంలో గద్దర్కు అవార్డు రాకపోవడంపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గద్దర్ లాంటి వ్యక్తిపై బండి సంజయ్ అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చిందని చెప్పి విశ్లేషిస్తే, సో ఖచ్చితంగా దాని వెనుక ఒక రాజకీయ కోణం ఉంది అని చెప్పి కూడా ఇటు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ 2028 టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో గతం నుంచి బీజేపీ చెప్తా ఉంది 2028 మా టార్గెట్ అని చెప్పి బీజేపీ ఏదైతే చెప్తా ఉందో దానికి అనుగుణంగానే అడుగులు వేస్తా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ప్రధానంగా ఇటు బీసీలు, ఇటు మాదిగ సామాజిక వర్గం ప్రధానంగా ఎక్కువ మొత్తంలో వీళ్ళు జనాభా శాతంలో ఉంటారు. కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాలను, ఇటు బీసీలను, ఇటు మాదిగలను, సో వీళ్ళను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సో మెజారిటీ స్థానాలు సాధించుకోవచ్చు, 2028లో అధికారంలోకి రావచ్చు అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఒకవైపు బీసీ మంత్రాన్ని జపిస్తూనే బీసీ నేతకే అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో రేపో మాపో బీసీ అధ్యక్షుడినే రాష్ట్ర అధ్యక్షునిగా ఆ బీసీ నాయకునికి పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. దానికి తోడు మరొక వైపు ఎస్సీ సామాజిక వర్గంలో ప్రధానంగా మాదిగలు తెలంగాణలో అత్యధిక శాతం జనాభాలో ఉంటారు. కానీ రాజకీయంగా మాత్రం మాదిగ అనే ఏవైతే ఎస్సీలో ఉన్నటువంటి ఈ ఉపకులాల మధ్య కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే మాదిగల మధ్య విద్వేషాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా మాలలదే పైచేయి అని చెప్పి ఇటు మాదిగలు కూడా చాలాసార్లు విమర్శిస్తున్న పరిస్థితి మనం చూసాం. అందులో ప్రధానంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ కూడా ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ల కోసం గత 3 దశాబ్దాలుగా కూడా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన బీజేపీ ఖచ్చితంగా ఎంఆర్పీఎస్కు అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఏదైతే బీజేపీకి రిక్వెస్ట్ చేయడం, బీజేపీ తోటి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయనకు హామీ ఇవ్వడం, సో కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎంఆర్పీఎస్ ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కృషి చేసిందని చెప్పేసి ఇటు ఎంఆర్పీఎస్ నేతలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ నేతలు గతంలో మనం చూసాము, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీకి ఎంఆర్పీఎస్ అదేవిధంగా మాదిగలు అండగా నిలిచారు. అయినప్పటికీ బీజేపీ ఆశించినంత స్థాయిలో ఫలితాలు అయితే రాలేదు. తెలంగాణలో ఇతర కారణాల వల్ల కూడా సో బీజేపీ ఆశించినంత స్థాయిలో గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ ఖచ్చితంగా మాదిగలకు ఏదైతే ఎంఆర్పీఎస్ ఏదైతే రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించడం కావచ్చు, అదేవిధంగా ఇటీవల ఏదైతే మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే రాజకీయంలో వ్యూహంగానే ఇది ప్రకటించారని చెప్పేసి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ప్రధానంగా చూసినట్టయితే ఇవన్నీ కూడా సమీకరణాలు ఖచ్చితంగా ఇవన్నీ ఏదైతే మాదిగల ఓట్లను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అయితే ఇవి చేస్తూ ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.